హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అయితే మనమైతే ఇప్పుడు కనపర్తి ఉప్పు కొటారులో అయితే ఉన్నాము. ఉప్పు కొటారులో అసలు మనం తినే ఉప్పు ఎలా పండుతుంది, అది మన వరకు ఎలా వస్తుంది, అసలు ఉప్పు వాటర్తో పండుతుందా ఇసుకతో పండుతుందా అనే డౌట్ ఉంటుంది కదా మీకు. అది అయితే ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు మనకు కనపడుతున్నవి వీటిని ఉప్పు మడులు అంటారు. ఈ ఉప్పు మడుల్లో అంటే చాలా రోజుల నుంచి వాటర్ అయితే ఉండిపోయి అది మొత్తం పాసి అయితే పట్టిపోయి ఉంటుంది. ఆ పాసిని మొత్తాన్ని అయితే చూడండి, వాళ్ళు కోస్తున్న విధంగా పలకలతో అయితే అలా కొయ్యాలి. అలా మొత్తం పాసిపోయే వరకు 2 రోజులు 3 రోజులు 4 రోజులు కానీ మొత్తం తెగిందాకైతే కోసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి వీళ్ళు చేస్తున్న విధంగా ఆ మడిలో మొత్తం ఆ బురద పాచి ఆ నీళ్లు మొత్తం అయితే బయటికైతే కొట్టేసేయాలి. బయటికైతే కొట్టేసిన తర్వాత వాటి మొత్తాన్ని శుభ్రంగా ఒడుచుకొని ఆ తర్వాత 4-5 రోజులైతే మడుల్ని ఎండబెట్టుకోవాలి. అంటే నీళ్లు కూడా లేకుండా. కోసేర్లు అటుపోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉప్పు తయారు చేయడం దాని గురించి, ఉప్పు కొటారు గురించి, అలాగే వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు నన్ను సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళు ఎలా పనిచేస్తారు. మన ఛానల్ని ఫాలో అవ్వండి. తప్పనిసరిగా మీకు ఉప్పు ఎలా వస్తుందో మొత్తం క్లారిఫై చేస్తాను. అంటే మనం ఉప్పు తింటున్నాం అంటే ఆ ఉప్పు ఏదో ప్యాకెట్లో వస్తుంది, దాన్ని తినేస్తున్నాం, కానీ ఎలా పండుతుంది అనేది తెలియదు. దానికి చాలా ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్. ఆ ప్రాసెస్ మొత్తం మీకు ప్రతిరోజు నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని అయితే చూడండి. ఎందుకు చచ్చిపోయినాయి సదా మరి ఎక్కువ ఉండే అని తీసేళ్ళు. మొత్తం చచ్చిపోయినాయా? మా ఊళ్ళో కూడా అసలు రోజుకి 4-7 కోళ్ళు తెంగుతున్నారు చెట్లలో. ఇది అని
చాలా అదిగో మళ్ళీ మళ్ళీ దిగాడు ఎక్కారా ఎక్కారా ఎవరు ఎక్కల మన కాలాగా వస్తున్నారు వాళ్ళ కాలాగా మనం వేరే దాన్ని నా దిగొచ్చాడుగా మన పదహారు బాగా లేచాడు ఫ్రెండ్స్, మీకైతే దాదాపు అర్థమైపోయినది ఉప్పు ఎలా పండుతుందో. మన వీడియోస్ని ప్రతిరోజు తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మీకు తప్పకుండా నేను మొత్తం చెప్తాను. ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.